హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సజ్జలకు షాక్ ఇచ్చిన సిఐడి, తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సజ్జల భార్గవ్ రెడ్డిపై అయితే సిఐడి కేసు నమోదు అండి. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకుందాం. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అయితే సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈసీ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబు, లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే. సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పెన్షన్ లబ్ధిదారులను తప్పుద్రోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పెన్షన్లు ఇంటికి పంపకుండా, అంటే ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని అయితే వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేయగా ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సిఐడి నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడవలసి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా షాక్ ఇచ్చిన సిఐడి.